టుడే న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా వికోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ బుధవారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారిని ఎంవి రమణకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా అతి కిరాతకంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి అని కోరారు. హతుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి చెల్లించి అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని కోరారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా విధి నిర్వహణలో బలైపోయిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించాలి అని కోరారు. యాజమాన్యం అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి అని ఎలక్ట్రానిక్ మీడియా జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షుడు మోడియం ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు పాల్పడిన వారిపై ఇక మీదట ఎవరైనా దాడులు చేయాలంటే భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కేవి రమణారావు, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ డివి భాస్కర్ రావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏలూరు జిల్లా కోశాధికారి పాలడుగుల రామకృష్ణ, ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి కె వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మన్నెల్లి గంగారాజు, సీనియర్ జర్నలిస్టులు వంద వాసు, శ్రీనివాస్, నండూరి కిషోర్ బాబు, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వికోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేయడం జరిగింది. అక్కడ గంధపు చెక్కల మాఫియా వారి పట్ల వారు చేస్తున్న అకృత్యాలు, స్మగ్లింగ్ పట్ల అనేక వార్తా కథనాలు ప్రచురించడంతో కక్షగట్టి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినటువంటి విలేకరి జగన్మోహన్ రెడ్డిని వెంటాడి కత్తులతో నరికి అతి భయానకంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య చేసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఐజేయు కూడా దీన్ని తీవ్రంగా ఈ హత్యను ఖండించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విలేకరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా హత్య చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. కఠినంగా అంటే వారు ఎటువంటి మారణ హోమానికి పాల్పడ్డారో అంతటి మారణ హోమాన్ని వాళ్ళకి చూపించాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఇప్పుడు మహిళలపై దాడులు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూనే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకి కాల్చి చంపేయడం జరుగుతుంది. దాన్ని చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఆ చట్ట ప్రకారమే నిందితులపై కఠిన చర్యలు తీసుకుని అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి ప్రొటెక్షన్ యాక్ట్ అంటే రక్షణ చట్టం ఒకటి వెంటనే తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. వారు ఈ హత్యని తీవ్రంగా ఖండించడం జరిగింది, వారి దృష్టిలో కూడా ఉంది. కాబట్టి ఇటువంటి హత్యలు, దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి జర్నలిస్టులందరి తరఫున ముక్తకంఠంతో కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా కాలంగా పనిచేస్తూ వారికి సేవలు అందిస్తూ విధి నిర్వహణలో దారుణంగా హత్య కాబడినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని యాజమాన్యం కూడా ఆదుకోవాలి. యాజమాన్యం కూడా ఆ కుటుంబానికి ₹50 లక్షల పరిహారం చెల్లించి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలని, ప్రభుత్వం కూడా అవసరమైతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి యూనియన్ తరఫున జర్నలిస్టులందరం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పై జరిగిన దాడిని మేము విలేకరుల యూనియన్ తరఫున ఖండిస్తున్నాము. ప్రభుత్వం కూడా ఇటువంటి దాడులు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని జర్నలిస్టులందరికీ రక్షణ చట్టాన్ని బలంగా అమలుపరచాలని మా వివిధ యూనియన్ల నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే జగన్మోహన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
యాజమాన్యం కూడా ఆయనకి కుటుంబానికి అండగా ఉండాలని కోరుతున్నాము. ఇక నుంచి ఇటువంటి చర్యలకి ఎవరు పాల్పడాలన్నా వాళ్ళకి భయం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మహిళల పట్ల ఎలాగైతే చర్యలు తీసుకుంటున్నారో జర్నలిస్టులపై దాడులు కూడా అలాగే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.